నమస్తే. బీఆర్కే న్యాయవేదిక కార్యక్రమానికి స్వాగతం. పెద్ద మనిషిపై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో. చూసేదానిని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు. ఇది ఒరే రిక్షా అనే సినిమాకు వందే మాత్రం శ్రీనివాస్ పాడిన పాట. దీని ప్రజాగాయకుడు స్వర్గీయ గద్దర్ అంటే విఠలరావు గారు రాసిన పాట. ఇది 1996లో ఈ పాటను ఆయన రాశారు. ఈ పాట ప్రస్తావన ఇక్కడ ఎందుకు వచ్చిందనే కదా మీ అందరి అనుమానం. ఇక అసలు విషయానికి వద్దాం. ఆడకూతురు కనిపిస్తే చాలు వెంటాడి వేటాడుతూ లైంగిక హత్యలకు పాల్పడుతున్న పురుష మృగాళ్లకు చట్టం అడ్డుకట్ట వేయలేదా అన్న ప్రశ్న సామాన్య మానవుడిలో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. చిన్నపిల్లలు, మహిళలు, 60 ఏళ్ల అమ్మలకు తోడుగా ఎవరైనా ఉంటే తప్ప బయటకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నది నిజం కాదా? చట్టం, న్యాయం అర్థం చేసుకోవాలి. పని చేసే చోట, ప్రయాణం చేసే చోట, చదువుకునే చోట, చాకిరేవు కాడ, ఇలా అన్ని చోట్ల నరరూప రాక్షసులు ఆడాళ్లపై కామంతో రెచ్చిపోతున్నారు. ఉద్యోగ వేటలో ఉన్న మహిళలపై వేధింపులు ఆగడం లేదు. ఉద్యోగం ఇస్తామన్న నెపంతో ఇంటర్వ్యూ పేరుతో పిలిచి ఓ యువతిపై విశాఖపట్నంలో గ్యాంగ్ అత్యాచారానికి పాల్పడింది. అడ్డా కూలీలు, రైతు కూలీలతో పాటు చదువుకొని ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్న మహిళలపై కూడా వేధింపులు ఆగడం లేదు. ఉద్యోగం చేసే సంస్థల్లో మంచి జీతం ఇప్పిస్తా, మాట్లాడి పెడతా, అయితే నాకేంటి అని అడిగే దగుల్బాజీ కొడుకులు కొందరైతే, ఇక సినిమా ఛాన్స్ కోసం వెళ్లే మహిళలపై క్యాస్టింగ్ కౌచ్కు పాల్పడుతున్న నీచులు మరికొంతమంది. ఇంతటితో ఆగిపోలేదు. తమ అవసరాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగే మహిళల ఆర్థిక బలహీనతలను తెలుసుకొని లోబర్చుకోవాలని చూసే కామ పిశాచాలు మరికొంతమంది. ఇలా అన్ని రంగాల్లోనూ ఆడపిల్లలకు, మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఇకపోతే మొన్న కర్ణాటకలోని మధుగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళ పట్ల ఓ పోలీసు అసభ్యకరంగా ప్రవర్తించాడు. మహిళ అవసరాన్ని అవకాశంగా తీసుకున్న సదరు నక్క స్వభావి అయిన ఓ పోలీస్ ఆమెను గదిలోకి తీసుకువెళ్ళి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసు బాసులు స్పందించి ఆ పోలీసు గారిని సస్పెండ్ చేశారు. ఇలా చూసుకుంటూ పోతే మన తెలుగు రాష్ట్రాల్లోని ఇలాంటి ఘనకార్యం చేసిన ఎన్నో ఘటనలు కోకొలలు. హైదరాబాద్ నగరంలోని కొన్ని పోలీస్ స్టేషన్ల పేర్లు చెప్పడం లేదు, కానీ మన పోలీస్ బ్రదర్స్ కూడా తప్పుడు పనులు చేసి చెప్పు దెబ్బలు తినే పరిస్థితికి వచ్చిన పరిస్థితి కూడా ఉందనుకోండి. రక్షించాల్సిన రక్షక భటులే రాక్షసులైతే ఏం చేయాలి? మొత్తానికి పురుష అహంకార ప్రపంచం చేస్తున్న లైంగిక అరాచక హత్యలపై బీఆర్కే న్యాయవేదిక ఈరోజు చర్చను ప్రత్యేకంగా చేపట్టింది. ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉంది. స్క్రీన్పై కనబడుతున్న నంబర్లకు ఫోన్ చేసి మీ స్పందనతో ప్రతి ఒక్కరికి కనువిప్పు కలిగించాలని, ముఖ్యంగా ప్రభుత్వాలు ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు ఈ అంశంపై న్యాయవేదికలో చర్చించదలిచాము. ఈ కార్యక్రమంలో మాట్లాడటానికి మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. వారికి స్వాగతం పలుకుదాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, చూస్తే అసలు ఈ లైంగిక వేధింపులు అసలు ఎన్ని రకాలుగా గుర్తించవచ్చు? యాక్చువల్లీ సెక్షువల్ హరాస్మెంట్ అంటే లైంగిక వేధింపులు అంటారు కదా తెలుగులో. అది 3 రకాలు అనుకోవచ్చు. ఒకటి వర్బల్ లేదా రిటర్న్, అంటే ఇప్పుడు నోటితో అనడము, ఇండీసెంట్గా మాట్లాడడము వేరే వాళ్ళ గురించి, లేకపోతే రాసి పంపించడము, సెక్షువల్లీ హరాస్ చేస్తూ, లేదా ఫిజికల్గా అంటే ఇప్పుడు వెళ్తూ ఉంటే ఫిజికల్గా గ్రోప్ చేయడం, పట్టుకోవడాలు. అంటే ఇప్పుడు సెక్షువల్ హరాస్మెంట్ అంటే ఓన్లీ సెక్స్ చేయడం అలాంటిదే కాకుండా చిన్న చిన్నగా ఈవెన్ మీరు అంటే ఇండీసెంట్గా ముట్టుకున్నా కూడా, మాటలతో అన్నా కూడా, సకిలింపులు, గెస్చర్స్ అంటే మనం చూపించే విధానంకి కన్ను కొట్టడము, ఇలా ఎన్నో ఉంటాయి కదా. సో ఆ విధంగా చేయడం కానీ, ఫిజికల్గా ఇది కానీ. ఈవెన్ ఇప్పుడు ఒక కొత్త టైప్ ఆఫ్ హరాస్మెంట్ స్టార్ట్ అయింది. అదేంటంటే వర్చువల్గా అంటే ఇప్పుడు వాట్సాప్లో మెసేజెస్ పంపించడము, వీళ్ళ ఫొటోస్ తీసుకొని మాఫ్ చేసి వేరే వాళ్ళ తలకాయలు పెట్టి బ్లాక్ మెయిల్ చేయడము. రీసెంట్గా ఇప్పుడు ఒక పెద్ద ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ సెటైర్స్ బాగానే చూసాం. అది రీసెంట్గా ఈ మధ్య కాలంలో చూస్తే ఒక పెద్ద కళాశాలలో అమ్మాయిల హాస్టల్లో
అవును. కెమెరాస్ దొరకడము, సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగింది, ఇంకా తర్వాత దొరకడము, అవనిగడ్డ అవి ఈ రోజు వరకు దానికి ఏం జస్టిస్ జరగలేదు. ఆ కేసు ఎక్కడి ముందుకు వెళ్ళిందో తెలీదు. సో ఎక్కడికి వెళ్ళినా మీరు ఇంట్లో నుంచి స్టార్ట్ చేస్తే స్కూల్, కాలేజ్, ఈవెన్ మీరు ఒక వర్కింగ్ ప్లేస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మీకు ఇది కనిపిస్తుంది. బట్ పాయింట్ ఏంటంటే బయటికి రాదు అది. ఏ ఉమెన్ ఒక 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 లేడీ వచ్చి బయటికి వచ్చి చెప్పుకోలేదు నాకు ఇది అవుతుంది. ఎందుకంటే మన సొసైటీ ఒకటి అట్లా క్రియేట్ చేసింది. ఇప్పుడు ఒక ఆడామె వచ్చి బయటికి చెప్తుంది అంటే తనకే ఎక్కువ బ్లేమ్ అవుతుంది, తనకే ఎక్కువ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి చాలా మట్టుకు అక్కడికే ఆగిపోతాయి. ఎవరు కూడా వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడము లేకపోతే కోర్టుకి రావడం అలాంటివి జరగవు. యూజువల్గా ఇంట్లో ఉన్న వాళ్ళే తొక్కేస్తారు, వద్దు ఎందుకు మనకి పెళ్ళి కావాల్సిన అమ్మాయి. లేకపోతే ఇదంతా పక్క పెడితే రీసెంట్గా చిన్న చిన్న పిల్లలు 2 years, 5 years, 3 months బేబీ అంటే అసలు దీనికి హద్దు వద్దు అంటే లేదు. దీనికి కారణాలు ఏంటి అని రీసెర్చ్ చేస్తే అది చాలా పెద్ద సబ్జెక్ట్. అంటే మరి వాళ్ళు పెరిగిన విధానమా, తల్లిదండ్రులు పెంచిన విధానమా, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ వల్ల అలా అయ్యారా, లేకపోతే ఇంకా సైకలాజికల్గా ఏమైనా ఎఫెక్ట్ అయిందా. అంటే ఎవరైతే చేస్తున్నారో మగవాళ్ళకి ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది కూడా మన పెద్ద క్వశ్చన్ అది. అంటే ఈ ప్రాబ్లంకి ఒక ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది అంటే దాని సొల్యూషన్ ఉండాలి. ఆ సొల్యూషన్ అనేది ఒక జస్ట్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఒకటి కాదు. అంటే అసలు బడ్డింగ్ స్టేజ్, అంటే స్టార్టింగ్ అసలు ఎక్కడి నుంచి వీళ్ళకి అలాంటి సైకాలజీ డెవలప్ అవుతుంది. బయట విమెన్ వెళ్తుంటే వీళ్ళని చేయాలి, అది చేయాలి. ఒక విధంగా చూస్తే ఏంటంటే ఇప్పుడు మనం ఇది సోషల్ మీడియా బాగా డెవలప్ అయింది కాబట్టి ఎక్కువగా చూస్తున్నాం, కానీ గతంలోనే ఉంది ఇది అనుకుంటున్నాం. ఎందుకనంటే ఒకవేళ గతంలో ఇంత ఎక్కువగా లేదేమో, కానీ ఇప్పుడు మాత్రం పెచ్చరిల్లిపోతున్నారు ఒక్కొక్కళ్ళు. ఎలా అంటే ఇప్పుడు మనం ఇందాక ఒక పాట చూసాం కదా, అంటే పెద్ద మనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో అనే పాట. అంటే గద్దర్ గారు కొన్ని దశాబ్దాల క్రితమే ఈ పాట రాశారు. ఆ సినిమా కూడా అది రూపుదిద్దుకొని వచ్చింది, జనాల్లోకి వెళ్ళింది. అంటే ఆ రోజుల్లో ఆడపిల్ల మీద ఇన్ని ఆంక్షలు ఉంటాయి. ఎందుకనంటే ఒక కరెంట్ షాక్ తగులుతుందని, లేదంటే ఒక చోటుకి వెళ్తే మీరు ప్రమాదంలో పడిపోతారని, అంటే కొన్ని కట్టుబాట్లు, హద్దులు కొన్ని ఏర్పాటు చేశారు అంటే దాన్ని బట్టి మనం చూడవచ్చు. ఇప్పుడైతే ఇంకా అసలు ఒక డిఫరెంట్ యాంగిల్స్లో అంటే ఒకడక్కడ చేసి వచ్చాడు అని అంటే అది న్యూస్ వస్తుంది టీవీ ఛానల్లో. మరి అది చూసి ఇంకెక్కువ చేస్తున్నారా ఏంటి అర్థం కావట్లేదు. ఎందుకు ఇంకా అసలు ఒక శిక్ష పడుతుంది అన్నప్పుడు అది భయపడిపోయి కంట్రోల్ అవ్వాల్సిన ఈ మృగాళ్ళు ఇంకా రెచ్చిపోయి చేస్తున్నారు. మనం ఆంధ్రప్రదేశ్లోనే చూద్దాం, ఈ 5-6 నెలల్లో దాదాపు 65 నుంచి 70 కేసులు ఆడపిల్లలపై వేధింపులు. వాడు 25 years వాడు, ఇక్కడ 8th class గర్ల్, వేధించి అమ్మాయిని లాస్ట్కు వాడు చంపేశాడు. కేసు పెట్టినందుకు వెళ్ళాడు, అక్కడ హోమ్ మినిస్టర్ నియోజకవర్గంలోనే జరిగింది ఇది. వాడు జైల్లో వెళ్ళాడు, బయటకు వచ్చాడు, అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు, చంపేశాడు. ఆ తర్వాత వాడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఇదంతా అవసరమా? సో ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పుడు యూజువల్గా మీరు ఏ అమ్మాయినైనా అడగండి, ఏ ఆడపిల్లనైనా అడగండి, అంటే నేను టోటల్ అందరినీ అనను, 100%లో మినిమం ఒక 80% ఉమెన్ అయితే ఏదో ఒక విధంగా చైల్డ్హుడ్ నుంచి, అంటే చిన్నప్పటి నుండి ఈ పెద్ద వరకు తన లైఫ్లో ఒక చిన్న ఇన్సిడెంట్ అని ఉంటుంది లైఫ్లో చెప్పుకోవడానికి. బస్సులోనే కావచ్చు, ట్రాన్స్పోర్ట్లో బయటకు వెళ్ళేటప్పుడే కావచ్చు, స్కూల్లోనే కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. మీరు ఎవరినైనా అడగండి, ఏ ఉమెన్ అయినా మీరు అడగండి, ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో ఏదో ఒక ఎక్స్పీరియన్స్ చిన్నదైనా ఉంటుంది. అలా ఉంటుంది మన పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే సొసైటీలో ఒక ఏంటంటే ఒక భయం లేకుండా అయిపోయింది. అంటే ఇది చేస్తే ఈ శిక్ష, ఇప్పుడు పెద్ద వాటికి ఇప్పుడు మర్డర్ చేస్తారనుకోండి, దానికి ఒక శిక్ష ఉంది. అలా పెద్ద వాటి శిక్షలు ఉన్నాయి. ఇవి చిన్న వాటికి కనీసం వచ్చి బయటికే చెప్పుకోనప్పుడు, వాటికి శిక్షలు లేనప్పుడు బయట ఇంకేం భయం ఉంటుంది. సో ఆ భయం మనం మాట్లాడదాం. యాంటోనీ గారు నిజామాబాద్ నుంచి. నమస్కారం యాంటోనీ గారు. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి. నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి అండి. సార్ మా చెల్లె మూగా అమ్మాయి సార్, మూగమ్మ చెవుడు. గత పోయిన 28వ తారీఖు నుంచి కనిపిస్తున్నాను సార్.
మేడం గారు అడుగుతున్నాను. మేడం పోయిన చెప్పండి. 28 తారీఖు నుంచి కనిపిస్తలేదు సార్. కనిపించడం లేదు. కనిపించలేదు. మిస్సింగ్ కేసు పెట్టామండి ఆర్మూర్లో. ఉమ్, వాళ్ళు ఇప్పటిదాకా చర్య తీసుకోవట్లేదు అని చెప్పేసి మళ్ళీ 28వ తారీఖు నాడు సిపి కార్యాలయం కూడా పోయినాము. ఉమ్, ఆయన కూడా ఏదో గ్రీన్ పేపర్ మీద రాసేసి పంపించారు కానీ ఏమి ఇంతవరకు ఏం రాదు. మరి తర్వాత ఎక్కడికి వెళ్ళాలి మేడం గారిని అడుగుతున్నాం. వాళ్ళు మిస్సింగ్ కేసు అంటే ఆడలు తప్పిపోతారు తప్పిపోతారు అంటే ఇప్పటిదాకా నమ్మలేదు మేడం. ఇప్పుడు స్వయంగా మా చెల్లి పోయినాక మాకు తెలుస్తుంది. ఎస్. అంటే అమ్మాయి వయసు ఎంత ఉంటుందండి? 35 years. 35 years. అంటే మూగ. మూగ అమ్మాయి. చెవుడు మూగ. చెవుడు మూగ. మిస్సింగ్ కేసు ఎక్కడ పెట్టారండి? ఏ పోలీస్ స్టేషన్ లో పెట్టారు? ఆర్మూర్ పిఎస్ పోలీస్ స్టేషన్ లో మరి సిఐ దగ్గర ఉంది మేడం. ఆర్మూర్ అంటే మున్సిపాలిటీ కదా. సిఐ ఇద్దరు ఎస్ఐలు సిఐ ఉంటారు. ఏమంటున్నారు అక్కడ పోలీసులు? వాళ్ళు ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ ఉంది, మేము ట్రేస్ చేయలేము. సార్ దగ్గర పోవాలంటే ఎవరి దగ్గర పోవాలంటే కమిషనర్ దగ్గర కానీ కమిషనర్ దగ్గర కూడా వెళ్ళాం. ఎవరి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందండి? మా చెల్లి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. తప్పిపోయిన అమ్మాయి. ఆమె ఫోన్ మాట్లాడుతుందా? వాట్సాప్ అది వీడియో కాల్ ఆన్సర్ ఇస్తుంది సార్. చాటింగ్ చేస్తుంది. ఓకే. ఓకే. ఎన్ని రోజులైందని తప్పిపోయి? దాదాపు ఇప్పుడు నెల 15 రోజులు వచ్చింది. ఓకే. ఇప్పుడు మీ కంప్లైంట్ ఏంటంటే పోలీస్ స్టేషన్లో ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అంటున్నారా, లేకపోతే వాళ్ళు మీకు రెస్పాన్స్ ఇస్తున్నారా లేదా? అసలు రెస్పాన్స్ అనేది మేడం. ఎలాంటి రెస్పాన్స్ ఇస్తలేరు అని ఏం సార్ రెస్పాన్స్ లేదంటే వాళ్ళు మా మీదకే ఏం చేస్తారు. ఏం చేసుకుంటారో చేసుకోండి, సుప్రీంకోర్టుకు పోయండి, ఏం చేసుకుంటారు. సుప్రీంకోర్టుకు పోయినా నన్ను ఏం చేయరు అంటున్నాడు ఇక్కడ సిఐ గారు. అయితే సుప్రీంకోర్టుకు పోయే స్తోమతేం లేదు. ఇంకా పిల్లలు పట్టించుకునేది ఎవరు? మీరు ఉండేది ఎక్కడండి? ఇక్కడ మేము ఉండేది నందిపేట మేడం. మా చెల్లెని పెళ్లి చేసి ఇచ్చింది ఆర్మూర్కు. అయితే మీరు ఒక పని చేయొచ్చు. ఒకవేళ మీకు వీలైతే ఒక అడ్వకేట్ని కలిసి ఒక ప్రైవేట్ కంప్లైంట్ పెట్టొచ్చు డైరెక్ట్ కోర్టులో. అంటే ఒక అడ్వకేట్ని కలవండి, కలిసి ఇట్లా అమ్మాయి మిస్సింగ్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ కంప్లైంట్ పెట్టియండి. డైరెక్ట్ జడ్జికి కంప్లైంట్ పెడితే ప్రైవేట్ కంప్లైంట్ అంటారు దాన్ని. ఆ ప్రైవేట్ కంప్లైంట్ పెడితే వాళ్ళే చర్య తీసుకుంటారు. అప్పుడు ఆటోమేటిక్గా పోలీసుల మీద కూడా వాళ్ళే చెప్పుకుంటారు అనమాట, ఎంక్వైరీ చేయండి, ఇన్వెస్టిగేషన్ చేయమండి అని చెప్పి. ప్రైవేట్ కంప్లైంట్ అంటారండి దాన్ని. మేడం ఇంకొక విషయం, డిస్ట్రిక్ట్ కమిషనర్ గారి దగ్గర కూడా వెళ్ళినాం మేడం. ఓకే. పోలీస్ ఆయన కూడా కమిషనర్ అయ్యండి, బాధ్యత గల కమిషనర్ అయ్యండి కూడా నిజామాబాద్ ఇదే మాట. సిఐ గారు అట్లా మాట్లాడరు, ఎందుకు మాట్లాడతారు మీతో? మళ్ళీ పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినాం మేము. పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారా మిస్సింగ్ అని చెప్పి? అది ఈనాడు ఈటీవీలో ఈనాడు పేపర్ ఇచ్చినాం. అది క్రైమ్ బ్రాంచ్ వస్తుందని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చుకున్నాం మేము. ఓకే. అయితే మీరు వెళ్ళి డైరెక్ట్ ప్రైవేట్ కంప్లైంట్ పెట్టొచ్చండి జడ్జికి. అక్కడ ఏ కోర్టు ఉంటుందో చూసుకోండి. ఆర్మూర్ అంటున్నారు, నాకు తెలియదు. ఆర్మూర్ కోర్టు ఉందండి అక్కడ? కోర్టు ఉందా? నిజామాబాద్ ఉంది. వెళ్ళి అక్కడ ప్రైవేట్ కంప్లైంట్ పెట్టండి డైరెక్ట్ జడ్జికి. అర్థమైందా అండి మీకు? డైరెక్ట్ ప్రైవేట్ కంప్లైంట్ పెట్టండి. ఓకే, రైట్. అంటే ఇప్పుడు చూస్తే మేడం చూడండి, అంటే